నమస్తే. వీడియో స్టార్ట్ చేసే ముందు బీఆర్ఎస్ నాయకుడు హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఒకసారి చూడండి. ఇక ఇంకొక పెద్ద దొరికిపోయారు అడ్డంగా ఎక్కడదా అనేది మీకు ఇప్పుడు చెప్తా. ఇక దొరికిపోయింది ఎక్కడ అంటే ఈ సెంటర్ నంబర్ 19లో కాంగ్రెస్ పార్టీ, ఇది నా 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 ప్యూర్ నా అభిప్రాయం, నాకున్న పెద్ద అనుమానం, ఇది నా అనుమానమే కాదు, ఈ రాసిన 21,093 మంది ఉన్న ప్రతి ఒక్కరి అనుమానం. ఇవాళ మీకు చెప్తా ఉన్నాను, ఈడ రెడ్ హ్యాండెడ్ దొరికిపోయినరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ వారి కోడలు, ఆమెకి ర్యాంకు 206 వచ్చింది. ఆమె సెంటర్ ఎంత? ఆమె సెంటర్ నంబర్ 19, అంటే కోటి ఉమెన్స్ కాలేజ్లో సెంటర్ నంబర్ 19లో ఆమెకు ఉంటుంది. ఈమెది 206 ర్యాంక్ ఈమెకు వచ్చింది. ఎస్టీలలో చూస్తూ ఉంటే ఈమెకి నంబర్ 1 ర్యాంక్ వచ్చింది. ఈ ఎక్స్ట్రా ఉన్న 21,093 మంది కాకుండా ఎక్స్ట్రా ఉన్న 10 మందిలో ఏదైతే వీళ్ళు రిజల్ట్ అనౌన్స్ చేసిర్రో 21,103 మందికి, దాంట్లో రాముల్ నాయక్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారి కోడలికి ఇచ్చిర్రు అనేది నా పూర్తి అనుమానం. ఇది కూడా మళ్ళీ సెంటర్ తన ఎగ్జామ్ ఎక్కడ రాస్తుంది? సెంటర్ నంబర్ 19లో కోటి ఉమెన్స్ కాలేజ్లో, ఎక్కడైతే కేవలం అమ్మాయిలే రాస్తారో వాళ్ళ అబ్బాయిలు ఉండరు. మరి దీనికి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. విన్నారు కదా, మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత వ్యవసాయ శాఖ కమిషన్ మెంబర్గా ఉన్న రాములు నాయక్ కోడలికి ఈ ర్యాంక్ ఎట్లొచ్చింది. సో ఇందులో ఏదో గోల్మాల్ జరిగింది గ్రూప్ 1 ఎగ్జామ్స్ వాల్యుయేషన్లో అన్నది కౌశిక్ రెడ్డి చేస్తున్న ఆరోపణ. దీని మీద మాట్లాడడం డైరెక్ట్గా నా ముందు రాములు నాయక్ గారిని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. నమస్తే రాములు నాయక్ గారు. నమస్తే. చాలా రోజుల తర్వాత. సో ఎనీవే, కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తున్నారు? సరే, మీరు ప్రెస్ మీట్ పెట్టినారు, బట్ ఆయన చాలా ఓపెన్గా రాములు నాయక్ కోడలికి ర్యాంక్ ఎట్లొచ్చింది, ఫస్ట్ ర్యాంక్ అన్నది ఆయన అడుగుతున్న ప్రశ్న. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ర్యాంక్ వస్తుంది. చదువు సరిగ్గా చదవకపోయి ఆ తల్లి మాద ఇంట్లో 18 గంటల చదువు చదువుతారు, రాత్రి పగలు పుస్తకాలకు అసలు తీరిక లేకుండా మేము గిట్ట ఏం పని చెప్పాము ఆమె చదువే ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో చదివించినాం. ఆమె ఫస్ట్ గ్రూప్ 1కి పోలే. ఆమె పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఎక్కడైతే యూపీఎస్ ఉందో అక్కడ బాలలత మేడం అయితే ఏదైతే ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో ఆమె కోచింగ్ తీసుకుంటుంది. ఓకే. కోచింగ్ తీసుకున్న సందర్భంలో ఇది గ్రూప్ 1 పడ్డది. గ్రూప్ 1 పడితే ట్రై చేద్దామని చేసిన తర్వాత 472 మార్కులు వచ్చాయి. ఆమె ఫస్ట్ నుంచి చాలా క్లేవర్ అమ్మాయి. ఆమె 10th క్లాస్లో ఉన్నప్పుడు 600కు 567 మార్కులు వచ్చినాయి, అంటే దాదాపు 95% వచ్చాయి. ఓకే. తర్వాత అగ్రికల్చర్ బీఎస్సీలో ఈమె అశ్వరావుపేటలో చేసిన తర్వాత మొన్న వరదలలో కొట్టుకుపోయిన అమ్మాయి అశ్వని నాయక్ ఏదైతే ఉందో, ఇద్దరు క్లాస్మేట్. ఓకే. ఆమె 6 గోల్డ్ మెడల్ సాధించింది ఆ అమ్మాయి. నేను మొన్ననే డిక్లేర్ చేసిన అశ్వని నాయక్ గోల్డ్ మెడల్కు 5 లక్షల రూపాయలు నేను ఏంటంటే గవర్నర్ చేతుల మీదుగా పోతుంది, ప్రతి సంవత్సరం యూనివర్సిటీ ఉందని రోజులు ఉంటుంది అనేది మా క్లాస్మేట్. ఓకే. అమ్మాయి క్లాస్మేట్ కదా, ఒకసారి పోయి మహిబాద్ వాళ్ళ ఇంటికి పోయి చూసిన వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మనం ఏదన్నా సాయం చేస్తే పాపం ఎప్పుడన్నా ఉంటుంది అని వాళ్ళకు సంజాయించి, మీ భర్త చనిపోయిందమ్మా, మేము ఉందాము, మీకు ఏదన్నా మీకు కష్టం వచ్చినప్పుడు ఓకే మాకు తప్పకుండా చెప్పండి అనే ఉద్దేశంతో రాములు నాయక్ ఇది చేస్తూ ఉంటాడు. ఆ రోజుల్లోనే అన్నది, మామ నేను చదువుతా, ఇది రాజకీయంగా మళ్ళీ నీకు మీద ఏదైనా బుడిద జల్లే అవకాశాలు ఉన్నాయి, నేను 100కు 100% గ్రూప్ 1 కొడతా. నేనన్నా, అమ్మ చదువు, నాకు ఈ జాబ్ కాదు ఇంపార్టెంట్, నువ్వు చదివిన తర్వాత నీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. నువ్వు ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు నువ్వు చదివి ఐఏఎస్ అవుతావు అనేది నాకు నమ్మకం ఉంది. నువ్వు అగ్రికల్చర్ బీఎస్సీ చేసినప్పుడు గిట్ట నంబర్ 1 స్టూడెంట్. ఆమె మ్యారేజ్ అయిన 5 సంవత్సరాల మా మనమని ఎత్తుకొని ఆ ఎగ్జామ్ రాసి అన్ని దాంట్లో ఫస్ట్ క్లాస్గా ఎక్కడ తప్పిపోకుండా పాస్ అయిన తర్వాత అందులో భాగంగా చదువు అమ్మ అంటే
చదివిన తర్వాత మొన్న జరిగిన ఏది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 రాములు నాయక్ కనుక ఇన్ఫ్లుయెన్స్ కనుక చేస్తే వీళ్ళ లేక వీళ్ళ గవర్నమెంట్ల పేపర్లు లీకులు ఆ లీకులు ఈ లీకులు కాలేదు కదా. ఒక సిస్టమేటిక్గా జరిగింది, ఒక పారదర్శకంగా. ఇక ఇప్పటి ముఖ్యమంత్రి గారు కానివ్వండి, టీఎస్పీ చైర్మన్ గైట కానివ్వండి, ఎవరికి ఇది లేకుండా చాలా పకడ్బందీగా ఎవరి మార్కులు ఎంత వచ్చినాయో వాళ్ళు లిస్టుల్లో పెట్టి వాళ్ళకు సెలక్షన్స్ ఇచ్చారు. గ్రూప్ 1 ఒకటే రాసిందా? గ్రూప్ 1 రాసింది, గ్రూప్ 2 రాసింది, గ్రూప్ 3 రాసింది, గ్రూప్ 4 4 వచ్చినాయి. గ్రూప్ 4 ఇప్పుడు ఆమె జాబ్ చేస్తుంది ఎక్కడ? మన నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ కార్పొరేషన్ లా. తర్వాత గ్రూప్ 3 వచ్చింది, గ్రూప్ 3 క్వాలిఫై అయింది. మళ్ళీ గ్రూప్ 2 రిజల్ట్ వచ్చింది, గ్రూప్ 2 క్వాలిఫై అయింది. గ్రూప్ 1 వచ్చింది, గ్రూప్ 1 క్వాలిఫై అయింది. రాములు నాయక్ ఒక దాని మీద ప్రెజర్ తీసుకొచ్చి ప్రభుత్వం చేసిండు అనుకుందాం. తర్వాత ఎవరు చేసిండు? వీళ్ళు అయ్యే చేసిండా, లేకుంటే కేసీఆర్ చెప్పిండా, కేటీఆర్ చెప్పిండా, హరీష్ రావు చెప్పిండా? చదువుకున్నలకు ఒకటే నెలలో 4 జాగాల 4 జాబులు వస్తే ఆమెకు టాలెంట్ లేదంటారా? చదువుకున్న వాళ్ళు ఎక్కడన్నా చదువుకుంటారు. మొన్న రాసిన గ్రూప్ 2, గ్రూప్ 3నా లేకపోతే అంతకు ముందా? మొన్న రాసిన గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1, గ్రూప్ 4, గ్రూప్ 1 దాంట్లో కూడా మొత్తం 4కి 4 క్వాలిఫై అయింది. ఇప్పుడు ఆమెకు ఇది లేదు. ఆయన కోడలు ఆయన ఏదో మాయ మాటలు చెప్పి ఇది చేసినట్టు జరిగే పనేనా? ఎందుకు ఆయన అట్లా మాట్లాడండి? ఆయనకు అదే లేదు కదా. ఆయనకు అట్లనే మహిళలు అంటే ఆయన సైకో లేక మాట్లాడతాడు. అంతకుముందు గవర్నర్ ఉండే మా దగ్గర తమిళసై, ఆమెను కించపరిచినట్లు. మొన్న సీతక్కకు గిట్ట ఆడ అసెంబ్లీలో హేళన చేసి మాట్లాడినట్లు ఇప్పుడు మా కోడల మీద. అంటే వ్యక్తిగతంగా ఆన్ లెక్క బ్లాక్మెయిల్ చేయలే నేను. అయ్యా నేను కనుక హుజురాబాద్లో ఈసారి కనుక గెలవకపోతే నాకు ఒకటే ఒక పాప, నేను మా పాప మా మిస్సెస్ ముగ్గురం ఆత్మహత్య చేసుకుంటాం, పురుగుల మందు తాగుతామంటే అక్కడ ప్రజలు అయ్యో చచ్చిపోతాడేమో పాపం అని గెలిపించి నాకు పంపిస్తే ఈయన ఎమ్మెల్యే లెక్క చేస్తాడా? ఎమ్మెల్యే లెక్క మాట్లాడతాడా? ఏమన్నా దాదాగిరి లేక పైల్వాన్ లేక లేకుంటే ఆయనకు వచ్చిన ఆదాంతో మాట్లాడడంతో ఆయనకు బీసీలు అంటే, ఎస్సీలు అంటే, ఎస్టీలు అంటే, మైనారిటీలు అంటే పడదు. టార్గెట్ చేస్తుండే ఆయన. ఎందుకంటే మొన్న బీసీ పొన్నం ప్రభాకర్కు నీకు పాలన చేత కాదన్నాడు. తర్వాత ఏమో సీతక్కకి ఒక విధంగా ఇది చేసిండు, మా కోడల మీద ఒక విధంగా. మొన్న అంతకుముందు మీ కోడలు ఏమంటున్నారు? మీ కోడలతో మీరు మాట్లాడడం జరిగిందా? ఆమె చాలా చాలా బాధపడుతుంది. ఎందుకంటే నేను ఇంత చదివిన తర్వాత గిట్ట మా మీద మా కుటుంబం మీద బురద తల్లడం ఏంది? ఇప్పటికి కౌశిక్ రెడ్డికి ఏ ఎగ్జామ్లో రాయమంటాడో ఆ ఎగ్జామ్ రాస్తాం. నేను రాకపోతే నేను అసలు ఉద్యోగమే చేయను. కానీ వచ్చిన తర్వాత గిట్ట ఆయన కట్టుబడి ఉండాలి. ఆయన కట్టుబడి ఉండాలి. ఏదైతే మా మీద ఆరోపణ చేసిందో అది కట్టుబడి ఉండాలి. ఆమె ఓన్లీ ఇప్పుడు రాములు నాయక్ పొలిటీషియన్ కాబట్టి కార్నర్ చేస్తున్నారా? అంటే కానీ కాంగ్రెస్ లీడరు సో ఈ అంశాన్ని తీసుకొస్తే ఇది ప్రజల్లోకి వెళ్తుంది, కొంత ఈ అంశం ఫ్లేర్ అప్ అవుతుంది అన్నదా ఆయన ఆలోచన? అదే ఆలోచన. ఆయన ఆలోచన ఏంటంటే రాములు నాయక్ ఒక ఫిగర్, ఈయన లెక్క బ్లాక్ మెయిలర్ కాదు. ఆ రోజు ఉద్యమంలో పనిచేసినాం, కేసీఆర్ని కాపాడినాం. నాకు ఏడ బాధ అనిపించిందంటే ఆ పార్టీ ఆఫీస్ కట్టిన దాంట్లో ప్రతి ఇటుక ప్రతి గోడకు అడుగు రాములు నాయక్ అని చెప్తారు. అక్కడ ఉద్యమకారులు ఎక్కడైతే ప్రెస్ మీట్ పెడతారో ఆడ ఉద్యమంలో పని చేయడంతో ఉద్యమకారులపై దాడి చేయించారు వీళ్ళు. ఎవరు? వీళ్ళ డైరెక్షన్ లేని ఆడ యాక్షన్ చేయడు. ఇప్పుడు ఎవరి డైరెక్షన్ ఇది డైరెక్షన్ హరీష్ రావు, కేటీఆర్ డైరెక్షన్ ఉంటుంది ఆడ. లేకుంటే కవితమ్మ డైరెక్షన్ ఉంటుంది. ఏం నా కోడలు లిక్కర్ స్కామ్ లో ఇది పోలేదు కదా, చదువుకుంది. అరే 10th లో ఏదైతే మార్కులు వస్తాయో నీకు ఇవాళ శ్రీ చైతన్య నారాయణ అటువంటిది మార్కులను చూసి వాళ్ళు కొంత ఇది చేస్తారు, వాళ్ళకు ప్రోత్సాహం చేసి ఫీజులు తీసుకోకుండా మాకు ర్యాంక్ రావాలనే దానికి ఇది చేస్తూ ఉంటారు. అది వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. తర్వాత ర్యాంక్ వచ్చింది. మీ కోడలు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం? అరే ఇంగ్లీష్ మీడియం అండి, ఇంగ్లీష్ మీడియము. అది మొత్తం ఇంగ్లీష్. నేను అంటున్నా కదా 10th లో 567 అంటే ఆమె కొంచెం ఇది ఉన్నట్లే కదా, చదువు మీద సరదా ఉన్నట్లే కదా. 18 గంటలు చదువుతుందంటే మామూలు మాట కాదు కదా. ఇప్పుడు గ్రూప్ 8, 19 ఏదైతే సెంటర్స్ అంటున్నాడో ఆ సెంటర్స్ లోనే ఉంది ఈయన ఎవరు మీ కోడలు కూడా అన్నది ఆయన ఆరోపణ. ఎందుకంటే అందులోనే దాదాపు ఒక 70 మందికి
ర్యాంకులు వచ్చినాయని ఏదో చెప్తున్నారు అదే కదా. 2000 మంది రాస్తే 70 మందికి ర్యాంకులు రావా అండి? అది చాలా పెద్ద సెంటర్. 2000 మంది మహిళలే రాశారు. 1400-1500 2000 మంది రాస్తే అందులో 74 మందికి రావడం పెద్ద ఇది కాదు కదా. ఇవాళ ఆయన అంటారు ఉర్దూ మీడియం 9 పేపర్లు రాస్తే 7 మంది వచ్చారు. చూపెట్టు మంది నోటికి వచ్చిన లెక్కలు అసలు ఏం లేకుండా ఇది చేస్తారు. ఇప్పుడు మీకు చెప్పిన ఇందులో మల్టీ జోన్లో ఈమె కంటే ముందు 5 మంది ఉన్నారు. ఒక ఫిమేల్ ఉంది 504 మార్కులు. తర్వాత 4 అబ్బాయిలు ఉన్నారు. 206 అందులో 472 మార్కులు ఉన్నాయి. ఆ 472 6th ర్యాంక్ ఆమె. ఓకే. మళ్ళీ నీకు స్టేట్ దాంట్లో చూస్తే 14వ ర్యాంక్. ఓకే. మళ్ళీ మహిళా కోటాలో చూస్తే 6వ ర్యాంక్. ఈయనకు ఫస్ట్ ర్యాంక్ ఎక్కడికి నుంచి వచ్చిందో అది ప్రూవ్ చేయమను. నేను ఆ జాబ్కు పోయినా అది అసలు మేము సర్టిఫికెట్ వెరిఫికేషన్కి గిట్టబోము. కానీ మేము చెప్పిన సవాల్కు వాడు కట్టుబడి ఉండి ముందుగా రాజీనామా చేయమను. వాడే మళ్ళీ ఇంకా ఏం మాట్లాడతాడు? నా కుటుంబం మీద మాకు రోడ్డు మీద తీసుకువచ్చి మేము చదువుకోవద్దా, చదువు రాదా మాకు? ఒక శాసనసభ్యుడు ఏం మాట్లాడతాడు? ఆ రోజు గాంధీ దగ్గర పోతే గాంధీకి సవాల్ ఇసిరి గాజులు చీర పంపిస్తాడు. అప్పుడే బతికిండాడు. ఇట్లా ఒక శాసనసభ్యులు నేను రేపు SC/ST కమిషన్కు పోతా, ఇవాళ బాలనగర్ పోలీస్ స్టేషన్ పోతా, ఇక్కడికి బాలనగర్ పోలీస్ స్టేషన్ పోయి దాని మీద SC/ST అట్రాసిటీ బుక్ చేయమంట, తర్వాత నేషనల్ కమిషన్కు పోతా, తర్వాత ప్రసాద్ కుమార్ ఏదైతే స్పీకర్ ఉన్నాడో అసెంబ్లీకి సంబంధించిన ఆయన ఇటువంటి వాళ్ళను చట్టసభలలో పెడితే చట్టసభల మొత్తం శాసనసభ్యులకు మంచి పేరు రాదు. ఈయన మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకొని ఈయన్ని డిస్క్వాలిఫై చేస్తా. ఇవాళ KCRకు KTRకు చిత్తశుద్ధి కనుక ఉంటే ఇటువంటి వాళ్ళకి టికెట్ ఇవ్వవద్దు. ఫస్ట్ పార్టీకి సస్పెండ్ చేయాలి. ఎవరి మీద అంటే వాళ్ళ మీద ఫైర్ అవ్వకుండా నేను ఇది చేస్తా అది చేస్తా. అప్పుడు జీవిత రాజశేఖర్ మీద వాళ్ళ తమ్ముడిని కొట్టినప్పుడు గిట్ట ఇట్లనే మాట్లాడాడు. అంటే ఇప్పుడు నా పాయింట్ ఒకటి ఏంటంటే ఈ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం ఇట్లా కొంతమందికి అన్యాయం జరిగిందన్నది ఆస్పిరెంట్స్ కూడా మాట్లాడుతున్నారు. మీ కోడల ఇష్యూని పక్కన పెట్టండి, సమస్య ఉన్నది, దాని రివాల్యుయేషన్ జరపాలి అన్నది ఒక డిమాండ్ అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నది. కొన్ని ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు ఇవన్నీ చెప్తున్నారు. అంటే గవర్నమెంట్ సరైన సమయంలో DGPSC రెస్పాండ్ అయ్యి ఉంటే ఇప్పుడు మీ కోడల మీద కూడా ఇది వచ్చేది కాదేమో. ఇప్పుడు రియాక్ట్ కాకపోవడం వల్ల DGPSC ఏం రియాక్ట్ కాలేదు, ఎక్కడ అవినీతి చేసిండో. నేను రేపు మన చైర్మన్ గిట బుర్రా వెంకటేశంని కలిసి ఆయన మీద లీగల్ యాక్షన్ తీసుకోండి. మీ సంస్థ ఏదైతే అటానమస్ బాడీ ఉందో అది బురద జల్లే ప్రమాదం ఉంది, ఆయన మీద లీగల్ ఇవాళ ఆయన మాట్లాడిండు. ఎక్కడన్నా ప్రూవ్ చేస్తే మేము లీగల్గా ఇది చేస్తామని చెప్పడం జరిగింది. ఎందుకు అసలు నీ దగ్గర సమాచారం లేదు? ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి నీకు తెలియనే తెలియదు. ఎవరో ఇస్తే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది రాములు నాయక్ కోడలు అని నీ పేపర్లో ఇంత పెద్దగా చూస్తే నువ్వు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని రుజువు చేయి, నేను సర్టిఫికెట్ వెరిఫికేషన్కే పంపించను. గ్రూప్ 4 ఉద్యోగానికి ఇట రాజీనామా చేపిచ్చేస్తాను. ఇప్పుడు నాకు ఉద్యోగంతో అవసరం లేదు. కానీ ఒక మహిళ, పిల్లలు, మీరందరూ ఇప్పుడు చదువుకున్న వాళ్ళంతా హట్ అవుతారు. చదువుకున్న వాళ్ళు తప్పకుండా హట్ అవుతారు. అరే ఈయన పైరవి చేసిండేమో, ఈయన పవర్లో ఉన్నాడు, గవర్నమెంట్లో ఉన్నారు. కానీ ఎప్పుడు ప్రభుత్వం పారదర్శకంగా పోయినసారి వీళ్ళ పేపర్లు లీకు, వీళ్ళ చరిత్ర, వీళ్ళు అనేక పక్కడబందిగా ఎగ్జామ్స్ ఇది చేసిన తర్వాత ఆ 18 సెంటర్లు ఇంత వస్తుందా, 19లో ఇంత వస్తుందా, 20లో ఇంత వస్తుందా అంటే 2000 మంది రాసే సెంటర్ల ఎక్కడైనా రావచ్చు. ఆమెను ఎక్కడైనా కూర్చోబెట్టి ఒక పేపర్ ఇప్పుడు నీ తొలి వెలుగు ఆఫీసులో కూర్చోబెట్టి కూర్చోబెట్టి నీవే ఒక జనరల్ పబ్లిక్ చేయి. ఆమె 100కు ఒక 80-90 మార్కులు తీసుకొస్తుంది. నీవే క్వశ్చన్ అని అడుగు. అటువంటి చదువుకున్న అమ్మాయిని ఆమె కోడలు అంటే ఆమె హట్ అవుతుంది. ఓన్లీ ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఒక్కడే క్వశ్చన్ చేస్తుండే మీ కోడల పేరుని. అంటే మిగతా BRS వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కానీ ఎవరు మాట్లాడతలేరు. ఎందుకు మాట్లాడతారు? అదే అందులో నిజాయితీ ఉంది. ఇప్పుడు నేను రాకేష్ చూస్తూ వస్తున్నా టీవీలలో, ఆయన మాట్లాడిన పద్ధతి ఏదో నోరుదారి, నేను తొందరగానే నేను కౌశిక్ రెడ్డి అనేది నాకు పేరు రావాలి, నేను వాగాలి, నాకు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయాలి, నాకు రకరకాలుగా ఇది చేయాలనే ఉద్దేశంతో మాట్లాడుతుండు. కానీ ఆయన మాట్లాడే భాష కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన ఈ కుటుంబ సభ్యుల పైన బురద జల్లే ఇది గీయటం మంచి పద్ధతి కాదు. వాళ్ళ బిడ్డ ఉంది, మేము మాట్లాడవచ్చా? 7th ఆయన రికమెండ్ చేసుకొని పాస్ చేయించకుండా, అమ్మాయికి 10th రికమెండ్ చేసుకొని పాస్ చేయించకుండా, ఇంటర్మీడియట్ వాళ్ళ చదువు
వాళ్ళ స్కిల్డ్ వాళ్ళు చదువుకునే మార్కులతోటి వాళ్ళకి ఇది ఉంటుంది. మీరు ఎందుకు ఒక మీడియా గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టారు? ఇప్పుడు మా దగ్గర కూడా వచ్చారు పిలవగానే. సో ఈ అంశాన్ని ఎందుకు చెప్పాలని అనుకుంటున్నారు? మీరు చాలా క్లారిటీగానే ఉన్నారు కదా, క్లియర్ గానే ఉన్నారు కదా. నేను ఎందుకు చెప్పాలని అనుకుంటే, మీరు ఒక పెద్ద లీడర్ గా మీకు చాలా పనులు ఉంటాయి. లేలే ఎందుకు చెప్పాలనుకుంటే, నేను మౌనంగా వహిస్తే, మౌనంగా ఉంటే ఆయన ఏమనుకుంటాడంటే, ప్రజలు గిట్ట ఏమనుకుంటారంటే, అరే కౌశిక్ రెడ్డి చెప్పింది వాస్తవమే, అందు గురించి రాములు నాయక్ పైన ఇంత పెద్ద ఆరోపణలు వచ్చినా ఏం చేయలేదు. చాలా మంది నాకు అడ్వైజ్ ఇచ్చారు. 19 తారీఖు వరకు వెరిఫికేషన్ అయిపోతుంది, 20 తారీఖు రోజుని ప్రెస్ పెట్టమంటే నేను చెప్పిన, నాకు ఉద్యోగంతో ఇది లేదు, మాకు బురద మీద వచ్చే ఉద్యోగం మాకు అవసరం లేదు, ఇలా మేము బతుకుతాం మా కాళ్ళ మీద. బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే సిద్ధాంతాల మీద కట్టుబడి ఉన్నాం. ఆమె ఫస్ట్ ఏం చేస్తుంది అంటే, పొద్దుగల స్నానం చేసి బాబాసాహెబ్ని మొక్కుతుంది ఇంట్లో. తర్వాత సరస్వతి తల్లికి అయితే మేము చూడలే, కానీ సావిత్రిబాయి ఏదైతే జ్యోతిరావు పూలే మిస్సెస్ పేరు, ఆమె సావిత్రిబాయి పూలేని దండం పెట్టి పుస్తకం చేసి, ఆమె ఎప్పుడు చదువుతుంది ఎప్పుడు తింటుందో ఆమెకే తెలియదు. అట్లా చదివి ఆమె పైకి వచ్చిన ఆమెని ఇట్లా నీవు కోడల్ని వేయించుకుండు, ఎమ్మెల్సీ పదవి ఇడుచుకుండు అంటే, ఎమ్మెల్సీ పదవి ఇక గ్రూప్ ఇదా? ఇప్పుడు ఎవరికన్నా కొంత ఇది ఉంటుంది. నేను రాకపోతే అరే ఉండవచ్చు అనేది మీ అటువంటి వాళ్ళకి డౌట్ వస్తుంది. మీరు అంటారు ఎవరు రాలేదు, ఇంత పెద్ద ఆరోపణలు చేసినా రాములు నాయక్ రాలేదు, ఆ పార్టీ తరఫున ఎవరు ఇది చేయలేదు, మేము లీగల్గా పోతామండి, ఈయన లేక ఊర్లం మేము. ఇలా ఈయన లేక ఊర్లు ఏదో ఇది చేసి, నేను తలుచుకుంటే హైదరాబాద్లో తిరిగాడు ఆయన, ఏమనుకుంటుండో హరీష్ రావుకు బాగా తెలుసు, తర్వాత కేటీఆర్ కు తెలుసు. హైదరాబాద్లో తిరగని ఏమనుకుంటున్నాడు, ఏ వాళ్ళతోటి ఏది ఇది చేసుకుంటా నేను ఒక ఎమ్మెల్యే 2 గన్మ్యాన్లను విడిచిపెట్టి రామను, తుక్కు మా పూర్వలు ఇది చేస్తారు, ఎక్కడంటే అక్కడ ఆపుతారు. అది ఎక్కడంటే ప్రజాస్వామ్య పద్ధతిలో గుణపాఠం చెప్తారు. ఏం మజాక చదువుకున్న రాజకీయ నాయకుని ఇంట్లో చదువుటోళ్ళు ఉండవద్దా? జెండాలు పట్టేటోళ్ళే ఉండాలనా? మా పిల్లలు జెండాలే పట్టాలనా? రోడ్డు మీదనే మనం ధర్నాలు చేయాలనా? ఇంట్లోకించి ఒకరు చదివి ఒక ఐఏఎస్ గ్రూప్ అని కావద్దా? ఇలా మా ఫ్యామిలీలలో బ్యాంక్ మేనేజర్లు గ్రూప్ 1లో ఉన్నారు, ఐఏఎస్లో ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా ఇది ఉన్నారు. మేము డీటీ నాయక్ని స్ఫూర్తి తీసుకుంటాం. మేము వాళ్ళు ఎట్లా చదువుకుర్రు, ఎట్లా పైకి వచ్చారు అనేది మేము చెప్తూ ఉంటాం ఎక్కడన్నా మీటింగ్లో. ఇటువంటి వాళ్ళకి అందరికీ సన్మానం చేద్దాం అనుకున్నాను నేను. జనరల్గా ఎవరైతే గ్రూప్ 1లో వచ్చారో వాళ్ళని సన్మానం చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు చేయను నేను సన్మానం, ఎందుకంటే నా మీద ఇంత పెద్ద ఆరోపణలు వచ్చిన తర్వాత నేను చేయను. వాళ్ళ టాలెంట్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు తప్పకుండా ఇది చేస్తారు. తప్పకుండా కౌశిక్ రెడ్డి నా మీద చేసిన, నా కుటుంబం మీద చేసిన ఆరోపణలు ఆయన విత్డ్రా చేసుకోవాలి. చేసుకోకపోతే లీగల్గా రేపు ప్రసాద్ కుమార్కి ఎల్లుండి అందరినీ కలిసి నేను నా ప్రజాస్వామ్య పద్ధతిలో నేను మాట్లాడతాను, వీళ్ళకి బుద్ధి చెప్తాం. వీళ్ళ మీద ఈయనది ఏం లేదు, ఈయనకు డైరెక్షన్, ఈడు యాక్షన్ చేస్తాడు. డైరెక్షన్ ఇచ్చేటోళ్ళు వాళ్ళు ఉన్నారు. ఆ డైరెక్షన్ ఇచ్చే బామర్దులకు గిట్ట చెప్తున్నా, మీ నాడి నాకు తెలుసు, మీ తండ్రి నాడి గిట్ట నాకు తెలుసు. 2005లో వచ్చినావు, నువ్వు ఎక్కడ ఉద్యమకారు? నీవు ఇలా ఉద్యమకారుల మీద నువ్వు అక్కడికించి పార్టీ ఆఫీస్కించి ఇటువంటి ఉద్యమంలో పనిచేయని వాళ్ళకు విమర్శించుస్తావా? అది గిట్ట వ్యక్తిగతంగా నా కోడల పేరు మీద ఇవి నేను అట్టయింది. అందు గురించే మీ దగ్గరకు వచ్చిన. రేపు కేసీఆర్ గిట్ట ఉత్తరం రాస్తా, ముఖ్యమంత్రి గిట్ట రాస్తా, ఈయన మీద యాక్షన్ తీసుకోండి. లేకుంటే ఈడు ఒక చట్టసభలలో ఉండి నేను ఏం ఊర్లిందా నడుస్తుంది, నాకు నేను ఏం చేసినా ఇది చేస్తారు, పోలీసు వాళ్ళు నన్ను అరెస్ట్ చేస్తే పేరు వస్తుంది, పోలీసు వాళ్ళు నన్ను జైలుకు పోతే నేను ఫేమస్ అవుతా అని అనుకుంటుండదు. జనాలు చీయని కొడుతురు ఇవ్వాలి. ఈ విధంగా ఇది అయింది. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత దూరం వచ్చినందుకు రాములు నాయక్ గారు. సో రాములు నాయక్ గారి కోడల మీద కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణ, ఆయన దానికి ఇస్తున్న కౌంటర్ ఇది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు, లీడర్ అయినా ఇంకెవరైనా. సో వాళ్ళెవరికి జెన్యూన్గా సీట్ రాదని కూడా గ్యారంటీ ఏం లేదు. సో గవర్నమెంట్ కూడా రెస్పాండ్ కావాలి. ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏదైతే ఉందో తెలుగు మీడియం స్టూడెంట్స్కి అన్యాయం జరిగిందని, దాని మీద టీజీపీఎస్సీ గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి వాళ్ళ అంశాన్ని సార్ట్అవుట్ చేయాల్సిన అవసరం కనిపిస్తున్నది. చూస్తూనే ఉండండి మన తొలివేలు.